మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ వీడియో పూర్తిగా వినండి, విని లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చినట్టయితే మీరు అనేక మంది కామెంట్ కూడా రాయండి. అలా చేయటం వల్ల సువార్త ప్రకటించిన వారు అవుతారు. ఎవరైనా కష్టంలో, శ్రమలో, బాధలో ఉన్న వారికి విడుదల కూడా కలుగుతుంది. మీరు దీనివల్ల ఎంతో ఉపకారం చేసిన వారు అవుతారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. మనందరి కొరకు ఈ గొప్ప శుభవర్తమానము దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. మన కొరకు రక్షకుడు పుట్టుకొచ్చి ఉన్నాడు. మన కొరకు రక్షణ అంటే ఈ లోకంలో మరి జీవించడానికి, మనల్ని కాయడానికి రక్షక భటులు లేరా? బార్డర్లో లేరా? మన దగ్గర మన యొక్క మరి ఆ యొక్క గ్రామాల్లో లేవా? అనేకమైనటువంటి రక్షించడానికి పోలీసు శాఖ వారు వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఎందుకు రక్షణ కావాలి? దేనికి రక్షణ? ఈ లోకంలో మనకు రక్షణ ఉండొచ్చు, కానీ మన ఆత్మీయ జీవితానికి కావచ్చు, మన యొక్క మరి లేకపోతే ఈ లోకమును విడిచిన తర్వాత మన జీవితానికి, మనం రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మన పాప క్షమాపణ నిమిత్తము మన కొరకు దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. దూత చలవిస్తుంది 10వ వచనంలో. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. భయపడకండి, మహా సంతోషకరమైనటువంటి గొప్ప శుభవర్తమానము మీకు నేను తెలియబరుస్తున్నాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి, జడియగడి. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన సత్రములో పొత్తుగుడలతో చుట్టబడి ఉన్నాడు. చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని అన్నిటినీ శిశువులు తెలియపరుస్తున్నారు, శుభవార్త తీసుకొస్తున్నారు. చూడండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆయన మనల్ని రక్షించేవాడు. మీకు ఏ సమస్యలో ఉన్నా, ఈ కష్టంలో ఉన్న, బాధలో ఉన్నారో అది దేవుని యొక్క మహాకృపకు, చెవుకు వినబడుతుంది. మీరు వింటున్న ప్రతి మాట దేవుని సన్నిధికి వెళ్తుంది. అది అక్కడి నుంచి మీకు సహాయం దొరుకుతుంది. ప్రభు అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన రక్షకుడు. ఇమ్మానుయేలు పేరునకు మీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి మీకు సెలవిచ్చి ఉన్నాడు. రక్షకుడు ఆనాడు మరి యెషయా గ్రంథంలో కూడా సెలవిచ్చి ఉన్నాడు కదా. కన్యక గర్భవతి కుమారుడు కనెను. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు. అలాగే మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మీకు తోడై ఉన్నాడని అర్థము అని దేవుడు చెప్పాడు. దేవాది దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనల్ని ఆయన నడిపించువాడు, కాపాడువాడు, విడుదలిచ్చువాడు, సమస్తము చేయగల సామర్థ్యుడై ఉన్నాడు. ఆయన్ని ఆశీర్వదించడానికి, కాపాడటానికి. అయితే ఇక్కడ ఒకటి, నీ విశ్వాసము గొప్పదై ఉండాలి, నీ నీతి గొప్పదై ఉండాలి, నీ పరిశుద్ధత గొప్పదై ఉండాలి. నువ్వు పరిపూర్ణమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు కనుక నీవు కూడా ఆయనను పోలి నడుచుకుంటే ఈ కార్యములు నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈ విషయంలో ఈ వాక్యములు నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ, మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనాలు ప్రభా. ఈ లోకమునకు మాకు రక్షణను తీసుకొచ్చిన గొప్ప దేవా, గొప్ప కార్యములు చేయవాడా, మహత్కార్యములు సూచక్రియలు జరిగించేవాడానికి వందనాలు. ప్రతి శోధన, ప్రతి కాడి విరగొట్టడానికి, మరణపు ముళ్ళును విరగొట్టడానికి ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు. సమాధాన పాత్రుడు, సమాధానాత్మ, పరిశుద్ధాత్మ సన్నిధి మా మీద కుమ్మరించి నీ గొప్ప కార్యములు మా పట్ల జరిగించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర దయాకిరణంలో దీవించి ఆశీర్వది. గర్భాలు లేని వారి గర్భాలు తెరవండి అయ్యా. మరి అప్పులు కాడి విరగొట్టండి. ప్రతి కుటుంబాన్ని
దర్శించి మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తాను. యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. శత్రువులు మిత్రులుగా చేసి మహిమ పొందుకోండి ప్రభా. అలాగే రైతుల కొరకు, రాజుల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన. అయ్యా నీ సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో వారందరి మీద నీ ఆత్మశక్తి నుంచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.